అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసేవ విలేజ్కి స్వాగతం. ఆడకెళ్తాం చింతలు ఏముంది చేతుల ఇట్లా ఏంటిది అది? మా కోడిగుడ్డు డబ్బులు ఏం చేస్తావు? కోడిగుడ్డు డబ్బులు మేము వండట్లేదు కాబట్టి వండుకుంటావా? ఆడపడతావు పొయ్యా ఎండ వస్తుంది కదా, పుండి పడుతుంది కదా, వంట వండుతావు ఎక్కడ? అక్కడ వండుతావా? ఏ పా చూద్దాం పా ఏం వండుతావు. ఇప్పుడు మా పాప ఏదో వంట వండుతా అంటుంది. సరే అని చెప్పి నేను కూడా వెళ్తున్నా. ఏం చేసిద్దాన్ని? గుడ్డు పడగొట్టి ఆమ్లెట్ అవుతావా? వామో ఏంటి ఆడుకోకు ఆడేస్తావు ఆమ్లెట్ బండ మీద? వామో మా చింతలు చూడండి, కాలు కాలిపోతాయి నాకు. మా పాప ఎండ బాగుందని చెప్పని ఆమ్లెట్ వేస్తానని చెప్పని కూర్చుందండి. కానీ ఎలా వేస్తుందో నాకైతే చూద్దాం. అబ్బా పగలు కొట్టిందండి గుడ్డు మొత్తానికైతే. జాగ్రత్త వచ్చా. అబ్బా భలే వేస్తున్నావు చింతలు నువ్వు. గుడ్డు అయితే పాల్గొట్టం వేసింది గిల్లో అది తిప్పేస్తుంది మా చింతలు గుడ్డుని. చూద్దాం దగ్గరికి వెళ్ళి. ఏం చేస్తున్నావు తల్లి? గుడ్డలు ముంచి ఒకసారి నగలు చూడు. అలా ముంచేస్తే పాడైపోదమ్మా. మా పాప ట్రై చేస్తున్నాను. మా పాప ట్రై చేసేదాన్ని ఎందుకు వద్దనాలని నేను చేస్తున్నాను. నేను కూడా చేస్తాను వీడియో. నేను ఏదో చేస్తున్నాను మా పాప. చూడండి కోడిగుడ్డ అలా ముంచింది. అబ్బో అబ్బా చూడండి. వావ్ రాయి మేము పెట్టేసిందండి. బాగా వేడుకుంది రాయి అంటే కాలిపోతుంది. ఎండలు మండుతున్నాయి కానీ మా పాప ఇలా చేస్తుంది. ఓన్లీ కోడిగుడ్లో ముంచేసి ఒక సొన చూడండి ఎలా వేస్తుందో. మేము వంట వండట్లేదంట అండి మా పాపకి తినడానికి. అందుకని మా పాప ఇలా వండుకుంటుందంట వంట. అబ్బబ్బబ్బబ్బా ఎలా వస్తుంది చూడండి. ఇదిగోండి ఒక దాంట్లో ఒకటి వేసేస్తుంది మా పాప. ఇదిగోండి ఇట్లా అయితే వేసేసింది. అయిపోయింది చింతలి. దాని ఏం చేస్తావు? అబ్బా చీ తాకూడదు. ఒక పని చేయి దాని ఇగో ఇక్కడ పోయి అక్కడ పోయి. ఎండ బాగుందండి. కింద కాలు కాలుతున్నాయి కదమ్మా, అట్టెందుకు కాదు అంటుంది మా పాప. సరే చూద్దామని చెప్పి నేను కూడా చూస్తున్నాను మా పాప చేసేప్పుడు. మేము కూడా చిన్నప్పుడు చేసాం కానీ ఇలాగ నేపరాయం అయితే వేయలేదు. నేను కుర్జీ ఉంటుంది కానీ రేపు కుర్జీ ఇనుప కుర్జీ దాని మీద చేశాను ఆమ్లెట్ చిన్నప్పుడు మేము చదువుకున్నప్పుడు అయితే. ఇప్పుడైతే మా పాపలు వేస్తుంది. అందుకే ఎంకరేజ్ చేస్తున్నాను నేను కూడా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానసేవ విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి. తింటలే ఎన్ని గంటలు ఉండాలమ్మా? 5 గంటలు ఉండాలా? 5 సరే చీకడుకొని వస్తుందంటండి. ఇక్కడే ఉంటుందంట. ఇదిగోండి అలా వేసి చూపిస్తాను. ఓ గుడ్డంతా కారిపోయి పోతుందండి ఇటు కిందకి. కనపడుతుందండి గుడ్డు మొత్తం కారిపోయి పోతుందండి. మా పాపకు తెలియదు. మా పాప ఇక్కడ పోసి ఉందిగా అనుకుంది. ఇదంతా కారిపోతుంది. ఎండలో కూర్చున్నావా? వద్దమ్మా ఎండలో కూర్చోకూడదు. ఆరిపోతుంది నీకు. ఆ ఎండ తలకి ఈటెక్కిద్ది. వద్దు కాసేపు కొద్దిగా అవసరం అయితే. మా పాప చూడండి అక్కడ కూర్చుంటే చెప్పి కుక్కలు ఏం తినదే అని చెప్పి ఇక్కడ కూర్చుంటుంది. మా పాప తింటం కోసం వేసుకున్నట్టుంది. ఇది నిజంగా అయ్యో ఇది నిజంగా తినాలా? అవుతుందో చూడాలండి ఎలా ఉంటుందో. ఇదిగోండి గుడ్డు. మళ్ళీ వచ్చేసిందండి మా పాప. చింతలి నువ్వేనా? ఓర్ని గుడ్డు కోసం కాపలా కాస్తుందండి మా పాప. చింతలి అది నిజంగా తింటావమ్మా? ఇట్లా సరే నిజంగా తింటావా? బాగుంటుందా? బాగుంటుంది అంటుందండి. నిజంగా తింటుందంట మా పాప. మా అమ్మకి తెలిస్తే నా తారు తీస్తుంది. మా పాప చేస్తుంది అలాగా. సరే వద్దులే పైకిలే. ఇంకా గోల్ చేసిన వద్దు ఎండ ఉంది బాగా. వద్దు అలా నేడు పెడితే కాదు మరి గుడ్డు. సరేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానసేవ విలేజ్కి. ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చివరి చూడండి, కిప్ చేయదు దయచేసి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇదిగోండి ఇప్పుడు దాకా ఇలాగ వచ్చింది. ఇంకా కొద్దిగా టైం వెయిట్ చేద్దాం ఎలా వస్తుందో చూద్దాం. ఏం తింటున్నావు అమ్మా? ఏది పెరుగు పువ్వ పచ్చడి నంచుకుంటున్నావు? ఓహో డబ్బా మీద పెట్టుకున్నావు పచ్చడిని. అక్క నీకు తెలుసా చింతలు ఏం చేసిందా? కోడిగుడ్డు తీసుకొని వెళ్ళి మీరు ఎవ్వరు నాకేం వండట్లే కదా నేను వండుకొని తింటా అని చెప్పని కోడిగుడ్డు డబ్బలు తీసుకెళ్ళి ఆమ్లెట్ వేసింది. ఎలా అనుకున్నావు? కోడిగుడ్డుని గిన్నెలో కలిపేసి పగలగొట్టి దాంట్లో డబ్బలు పెట్టేసి రాయి మీద పెట్టేసింది. నేపరాయి మీద 5 గంటలు వెయిట్ చేయాలంటే అందుకోసం వెయిట్ చేస్తుంది. ఇదిగోండి మా పాప 5 గంటలు వెయిట్ చేయాలి కదా, అందుకని ఈ లోపల మా అక్క పెరుగన్నం కలిపేద్ది అన్నమాట. చింతలి బాగుంది పెరుగన్న. అయిపోయిందంట నీ ఆమ్లెట్ అనాలా ఎగ్ డబ్బులు అనాలా? ఇంకా 4 గంటలు ఉందా? ఇంకా 4 గంటలు ఉందంటండి. అయితే అన్నం తిన్నాకెళ్ళి చూద్దామా? అన్నం తిన్నాకెళ్ళి చూద్దామండి ఎలా వచ్చింది ఏంటో అని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానసేవ విలేజ్. సరే ఏడిది పెరిగానవా? తినేసి అలాగే వీడియో షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ సపోర్ట్ మీ. హాయ్ అండి, నేను మా చింతలు అయితే వచ్చేసాం. ఎగ్ ఆమ్లెట్ అంటే ఎగ్ బన్ ఆమ్లెట్ వేసాం కదండి, దానికోసం వచ్చేసామాట. కోడిగుడ్డుతో డబుల్ రోట్ ఆమ్లెట్ మాట. నేపరాయి మీద వేసింది. ఇదంతా ఏమో ఒక కారిపోయిందండి. ఇక్కడికి వచ్చేసింది చూడండి, కిందకి వచ్చేసింది. నువ్వు ఇలా వేస్తే అది మాత్రం ఎండిపోయిందండి.
ఇది మాత్రం ఇలా ఉంది. మా పాప నేను తీస్తా అని చెప్పండి, సరే అని ఇచ్చాను. కానీ తీలేకపోతుంది, గట్టుకుంది. సరే అని చెప్పి నేను తీస్తా ట్రై చేస్తున్నానండి, కానీ అయినా సరే గట్టుకుంటుంది, రావట్లేదు. అతుకుపోయింది మరి దానికి, బాగా కాలిపోయి ఆమ్లెట్ అతుకుపోయింది దానికి. అంత చూడండి ఎలా వచ్చిందో. అది కూడా సన్న కనబడుతుంది, అతుకుపోతుంది. మా పాప నేను తీస్తా అంటుంది, వద్దు ఆపుతున్నా. ఇది కూడా గట్టిగా ఉందండి, మొత్తం వస్తుందో అక్కడ అతుకుపోద్ది అనిపిస్తుంది. నాకు అది భయం వేసింది. చిన్నది తీసేది అతుక్కొని చూడండి, అది కొడుకుడు సొన్న పచ్చగా ఉందండి కొద్దిగా. ఇదిగోండి ఇలా తీసింది, పసుపు పచ్చగా ఉన్నది సొన్న అన్నమాట. ఇదిగోండి ఇలాగ వచ్చేసింది. ఇంకా వాసన చూసాయండి, కొద్దిగా నీసు వాసన వస్తుంది, కానీ డబల్ రోడ్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది స్మెల్. మా పాప నేను చూస్తాను తీసుకొని తినేస్తా అంటుంది, వద్దు అన్నాను, కింద పడిపోయింది ఆ ముక్క. ఇదిగోండి ఇట్లా అయితే వచ్చేసి అలుగుతుందండి మా పాప. నేను తింటా అంటే తినకూడదంటే వినిపించుకోవట్లేదు. నేను తింటాకి వేసుకున్నాను, నేను ఒప్పుకొని అంటుంది. మా పాప అలుగుతుందండి, నాకు లేదని చెప్పని, వద్దురామ్మ నీకు అమ్మ తర్వాత వేసిద్దని చెప్పన్నాను. సరే అండి, మా పాప అయితే కుక్కకి పెట్టమంటే సరే అని చెప్పి కుక్క పెడుతుంది. ఎక్కడైతే ఆమ్లెట్ వేసింది అక్కడే పెట్టేసింది. ఆడ ప్లేట్ పెట్టేసి వెళ్ళిపోయింది, ఇంకా అలిగింది మాట, ఇంక వెళ్ళిపోయింది. ఎందుకంటే మా పాప తిందాం అనుకుంది. కుక్క కూడా కాలుతుందండి, కొద్దిగా వేడిగా ఉంది అది. ఇప్పుడైతే మా అక్క కొడుగుడ్డు తీసుకుందండి మా పాప కోసం ఆమ్లెట్ వేయడానికి. గుడ్డు పగలగొట్టేసి అందులో వేసేసింది సొన్న. చూడండి, ఒక గుడ్డు అక్కడ గుడ్డు పోయింది, 7 గుడ్డు అయితే ఆమ్లెట్ వేస్తుంది. కొద్దిగా ఉప్పు వేసింది ఆడ, మళ్ళీ ఇంకోసారి వేస్తుంది, వద్దని ఆపుతుందండి. మళ్ళీ కారం కొద్దిగా సరిపడి, మరి ఎక్కువ అయింది కానీ ఉప్పు, అందుకని ఆఫ్ చేశాను. జల కొట్టేసి తీయేస్తుందండి. తర్వాత ఇవ్వండి 2 ఆమ్లెట్లు తీసుకుంది ఒక కోడిగుడ్డు సొన్న. ఇప్పుడు దాంట్లో నెయ్యి వేస్తుందండి, అప్పటి నుంచి ఇప్పుడే ఓపెన్ చేసిందండి నెయ్యి డబ్బాని. ఇప్పుడు ఎగ్ డబ్బా ఆమ్లెట్కి మాత్రం నెయ్యి వాడుతుంది చక్కగా. ఇవ్వండి ఇలా వేసేస్తుంది, ఇలా కలిపేసిన దాంట్లో ఇలా పట్టేసి ఒక ముక్క ఇడిపోతుందండి, రావట్లేదు. అలా అయితే వేసేసింది. తర్వాత మళ్ళీ నెయ్యి కూడా పోతుంది పైన కొద్దిగంతా. ఇప్పుడు తిరగలేస్తుందండి. మా పాపలు ఇద్దరు ఆట ఆడదాం, అందుకని గందరగోళంగా పడుతుంది. ఉయ్యాలెక్కి తెగ ఆడేస్తున్నారండి వాళ్ళు. ఇలా తిప్పేస్తే ఇలా ఇచ్చిందండి, చాలా బాగా వచ్చింది. కానీ కాకపోతే మంచిగా వస్తే బాగున్నాయండి, ముక్కలు అయిపోతున్నాయండి. అలా తెచ్చేసినాయి. ఇదిగోండి చక్కగా వచ్చినాయి, 2 డబ్బులు కలిపితే అలా వచ్చినాయి అన్నమాట. మా అక్క ఇప్పుడు మా పాపకి పెడుతుంది, బాగున్నాయి అంటుందండి మా పాప. ఇప్పుడు ఖుషి అండి మా పాపకి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, సపోర్ట్ మేము. లైక్ అలాగే బెల్ ఐకాన్ కొట్టి వీడియో షేర్ చేయండి ప్లీజ్.